మిత్రులారా, నిర్మల్ జిల్లా ముదోల్ మండలం రాళ్ళబోరే గ్రామానికి చెందినటువంటి మాల కులస్తులపై అక్కడ ఉన్నటువంటి వీడీసీ పెత్తందారులు మరియు అక్కడ సర్పంచ్ భర్త అయినటువంటి ఎర్రం మురళీల యొక్క కుట్రతోని వాళ్ళ మీద దాడి జరిగింది. గ్రామంలో మిగిలి ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం లోపల విగ్రహాలు పెట్టుకునేటటువంటి ఆనవాయితీ అక్కడ ఉన్నది. ఇప్పటికే అనేక విగ్రహాలు అక్కడ పెట్టున్నారు. ప్రభుత్వ యొక్క ప్రయోజనాల కోసం కూడా స్థలం తీసుకుంటున్నారు. అయితే వీడీసీ నిర్ణయం మేరకు, దళితుల కోరిక మేరకు అక్కడ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం ఇస్తామని చెప్పేసి గతంలో వీడీసీ హామీ ఇచ్చింది. అలాగే హనుమాన్ విగ్రహాన్ని పెట్టడానికి కూడా హామీ ఇచ్చింది. కానీ హనుమాన్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి వెంటనే అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు. దానికి గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల ప్రజలు డబ్బులు ఇచ్చారు, పూజల్లో పాల్గొన్నారు, చాలా సంతోషంగా పండగ చేసుకున్నారు. అదే బుద్ధుడికి సంబంధించిన విగ్రహాన్ని పెట్టుకోవడానికి సంబంధించినటువంటి దాన్ని మాత్రం ఈసారి ఇస్తాం, ఆసారి ఇస్తాను వాయిదాలు వేసుకుంటూ దళితులకి భూమిని కేటాయించకుండా పోయినారు. గట్టిగా అడిగేటప్పటికి అసలు మీకు దళితులకు మేము భూములకి భూమి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్పారు. ఎందుకు ఇవ్వరు, ఏమిటి, మీరు గతంలో ఇస్తామన్నారు అంటే దళితులు అంటరాని వాళ్ళు మాలోళ్ళు ఊరికి పైభాగాన ఉంటారా, మీరు పైభాగా రావడానికి వీల్లేదు, మీకు ఇచ్చేది లేదు, మీరు వచ్చేది లేదు అని చెప్పేసి తెగేసి చెప్పారు. మాలలు బంధువులు పెట్టేటువంటి వాళ్ళు అక్కడ ఉండడానికి వీలే అని చెప్పేసి చాలా కరెక్ట్గా అగ్రకుల తత్వాన్ని ప్రదర్శిస్తూ మాలల పట్ల కుల వివక్షను ప్రదర్శించి అక్కడ బౌద్ధ విగ్రహాన్ని పెట్టడానికి వీలే అని చెప్పేసి చెప్పినారు. కానీ ఎంతో కాలంగా అక్కడ బుద్ధ విగ్రహం పెట్టుకోవాలని కోరుకున్నటువంటి దళితులు వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు, ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేశారు, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేశారు. 1 ఎకరం స్థలాన్ని మాకు కేటాయించండి, 20 ఎకరాల స్థలం ఉన్నది, 26 ఎకరాల్లోంచి 10 ఎకరాలు హనుమంతుడికి ఇచ్చారు, మిగతా 16 ఎకరాల్లోంచి 1 ఎకరం మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చారు. గతంలో వాళ్ళు అడ్డుకున్నటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా ఎస్పీకి, డిఎస్పీకి, స్థానిక ఎస్ఐకి, సిఐకి, ఇటు రెవెన్యూకు, అటు పోలీసు అధికారులకు కూడా గత సంవత్సర కాలంగా వాళ్ళు ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు. కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈలోపు హనుమంతుడి విగ్రహం పెట్టడం జరిగింది. 10 ఎకరాల స్థలం లోపల 20 అడుగుల ఎత్తు పైన 20 అడుగుల సైజుతోని పెద్ద ఎత్తున హనుమంతుడి విగ్రహం పెట్టారు. అక్కడ గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు. ఇంకా 16 ఎకరాల గ్రామ భూమి అక్కడ ఖాళీగా ఉన్నది. గతంలో వీళ్ళు ఎక్కడైతే జెండా బాతి అక్కడ బుద్ధుడి విగ్రహం పెట్టాలని చేశారో ఆ జెండా బాతిన చోట, అంటే హనుమాన్ యొక్క గుడికి దూరంగా ఒక 2 ఎకరాల ఖాళీ ప్లేస్ తర్వాత, అంటే హనుమంతుడి కోసం పెట్టినటువంటి విగ్రహం చుట్టూ ఆల్రెడీ వాళ్ళు కంచేసుకున్నారు, చాలా భద్రంగా ఉన్నది. దానికి 2 ఎకరాల భూమి దూరంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బుద్ధుని విగ్రహం పెట్టుకోవడం జరిగింది. ఆ బుద్ధుని విగ్రహం పెట్టుకున్నటువంటి దాని మీద కొందరు, ముఖ్యంగా ఎర్రం మురళి, అతనికి సహకారంగా ఉన్నటువంటి వీడీ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాలోళ్ళు హనుమాన్ భూమిలో, హనుమాన్ కేటాయించిన భూమిలో బుద్ధుని విగ్రహం పెట్టని ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఇంచు మందం కూడా అక్కడికి వీళ్ళు వెళ్ళలేదు. కానీ అక్కడ ఒక తప్పుడు ప్రచారం చేసి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కాషాయ జెండాలు ఇచ్చి గ్రామస్తుల మధ్య మతోన్మాద చిచ్చును పెట్టినటువంటి ఎర్ర మురళి మరి వీడీ సభ్యులందరూ కూడా ప్రజలందరూ రెచ్చగొట్టి దళితుల మీద తీసుకొచ్చారు. చాలా సంతోషంగా బ్లూ చీరలు కట్టుకొని పండగ చేసుకుంటున్నటువంటి దళితుల మీద చుట్టుముట్టి దాడి చేయడం జరిగింది. పచ్చశిల జెండాలు పీకేసినారు. ఎందుకు పీకేసినారు, అడ్డుకున్నటువంటి వాళ్ళను కొట్టారు. దళిత మహిళల మీద ఛాతిలో జెండా కర్రలతో గుద్దారు, వాళ్ళ తలలు రాళ్లతో పగలగొట్టారు, చీరలు చింపారు, జాకెట్లు చింపారు. ఇంత దుర్మార్గమైనటువంటి దాడి జరుగుతూ ఉంటే స్థానిక పోలీసులు ప్రత్యక్షంగా ఉండి కూడా వాళ్ళని నిలువరించలేకపోయినారు. పైగా ఈ మొత్తం కార్యక్రమానికి బుద్ధ విగ్రహం కోసం ప్రయత్నం చేసినటువంటి బుద్ధ విహార్ కమిటీ కానీ, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి విఠల్ కాంబ్లేతో పాటు మాజీ సర్పంచ్ లక్ష్మణ్ని అక్రమంగా అక్కడి నుంచి తీసుకెళ్లి వాళ్ళ మీద కేసులు పెట్టి, దుర్మార్గమైన కేసులు పెట్టి వాళ్ళను జైల్లో పెట్టారు. ఇలా మహిళల మీద దాడి జరిగింది, దళితుల మీద జరిగింది, కులం పేరుతో దాడి జరిగింది. ఆ ఊర్లో మొత్తం మాలలను ఒంటరి చేసి మిగతా కులాలందరినీ ఒకవైపు తీసుకొచ్చి గ్రామాన్ని 2 వర్గాలుగా చీల్చినటువంటి అక్కడ ఉన్నటువంటి మతోన్మాద శక్తుల్ని కానీ, సర్పంచ్ భర్త ఎర్ర మురళిమే కానీ చర్యలు తీసుకోకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. బుద్ధుని విగ్రహానికి రక్షణ కల్పిస్తామని చెప్పేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టని చెప్పి నమ్మి పలికినటువంటి వాళ్ళు ఆ బుద్ధుని యొక్క విగ్రహం పెట్టినటువంటి గద్దెను పగలగొట్టారు, బుద్ధుని విగ్రహాన్ని మాయం చేశారు. ఆ బుద్ధుని విగ్రహాన్ని మాయం చేసే క్రమం లోపల విగ్రహం దోషమైందనేటువంటి వార్తలు కూడా తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడుంది, ఎలాంటి స్థితిలో ఉందనేటటువంటి ఆందోళన ఈరోజు దళితుల మధ్య, బౌద్ధ యొక్క అభిమానుల మధ్య ఉంది. బుద్ధుని శాంతిమూర్తిని పూజించేటటువంటి అందరిలో ఈ ఆందోళన ఉన్నది. దీనికి వెంటనే ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, పోలీసులు, ఎస్పీలు కానీ వెంటనే
వెంటనే స్పందించి అక్కడ అందరికీ ఇచ్చినట్టుగానే దళితుల కోసం ఆ భూమిని కేటాయించాలా, ఏ విధంగా అయితే బుద్ధుని విగ్రహాన్ని మాయం చేశారో అదే చేతులతోని అక్కడ తీసుకొచ్చి బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. అన్యాయంగా దళిత మహిళల మీద, దళితుల మీద ఆత్మగౌరవ పోరాటం చేసినటువంటి వాళ్ళ మీద మోపినటువంటి అక్రమ కేసులు వెంటనే రద్దు చేయని చెప్పేసి దళిత బహుజన ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు నెరవేరేంత వరకు బోరేగ్రామ్ గ్రామం లోపల బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు పెద్ద ఎత్తున ఒక విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మించి ఒక పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. హైదరాబాద్ స్థానంలో కానీ రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని మేము తీసుకెళ్తాం. బౌద్ధమ్మాలు కానీ, అంబేద్కర్ అభిమానులు కానీ, ప్రజాస్వామికవాదులు, సామాజిక ఉద్యమకాలు అందరూ కూడా ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నారు. కనుక వెంటనే నిర్మల్ జిల్లా ఎస్పీ, నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి బోరేగాం లోపల తీసుకెళ్లినటువంటి బౌద్ధ విగ్రహాన్ని వెంటనే అక్కడ ఏర్పాటు చేసి అక్కడ బౌద్ధ పండుగ చేసుకునే వాతావరణం కల్పించాలని, వాళ్ళని వెంబడించడం, వేధించడం, మీ మీద కేసులు ఉన్నాయని చెప్పేసి దళితుల మీద వేధింపుల పర్వం కొనసాగుతుంది. ఈ వేధింపుల పరం ఇప్పటికైనా మానేయాలని చెప్తా ఉన్నాం. దళిత మహిళలు కనీస గౌరవం లేకుండా రెక్కలు పెట్టి గుంజుకొస్తున్నారు, ఇళ్లలో చొరబడి లాక్కొస్తున్నారు. ఇంత అమానవీయమైనటువంటి చర్యలు చేస్తున్నటువంటి నిర్మల్ జిల్లా పోలీస్ వ్యవస్థ మీద చర్యలు తీసుకోవాల్సింది కూడా మేము సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలియజేస్తున్నాం. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ ఎస్సీహెచ్ కమిషన్ కు కంప్లైంట్ చేస్తాం, నేషనల్ ఎస్సీహెచ్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం. న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం చేస్తాం. ఈ మొత్తం పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, బుద్ధిస్టులు అందరూ కూడా, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా తరలి వచ్చి బోరేగాం ప్రజలకి మద్దతుగా నిలబడాలని, వాళ్ళ పోరాటాన్ని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది నిర్మల్ కేంద్రంగా. వాళ్ళకు మద్దతుగా ఒక ఐక్య వేదికను మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ వేదిక ద్వారా వాళ్ళ డిమాండ్ నెరవేరేంత వరకు ఐక్య ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు అభినవ్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జై భీమ్, జై భీమ్. ముందుగా నిర్మల్ జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వకమైన జై భీమ్లు. మరి ఈ నెల 12వ తారీఖున వైశాఖ బుద్ధ పూర్ణిమ, బుద్ధ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లాలోని ముదోల్ మండలంలో గల రాళ్ల బోరిగం గ్రామంలో మరి బుద్ధ జయంతి సందర్భంగా మరి రాళ్ల బోరిగం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం, భారతీయ బౌద్ధ మహాసభ, మరి రామాబాయి మహిళా సంఘాల ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆ గ్రామంలోని 249 సర్వే నంబరు ప్రభుత్వ భూమిలో 26 ఎకరాలు ఉన్నవి. మరి 1 ఎకరము మాకు ఇవ్వండి అని ఉన్నత అధికారులకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మరి పోలీస్ అధికారులకు విన్నవించిన వారు ఖతరు చేయకుండా వాళ్ళకు అనుమతిని ఇవ్వలేరు. ఎట్టకేలకు సంవత్సరం నుంచి ఈ సంఘటన జరుగుతూ ఉంది. మరి బుద్ధ పూర్ణిమ, వైశాఖ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రశంసించుకోవడం జరిగింది. మరి అక్కడి అగ్రవర్ణాలు, వీడిసి సభ్యులు, ముఖ్యంగా మున్నూరు కాపు కులానికి సంబంధించిన సామాజిక వర్గాలు, మరి ముఖ్యంగా అమృత మాజీ సర్పంచ్ ఆమె భర్త అయినటువంటి ఎర్రం మురళి మరి అందరినీ కూడగట్టుకొని వాళ్ళకు మద్యం సేవించి మరి పంచశీల నీలి జెండాలు పట్టుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి, బుద్ధ విగ్రహం దగ్గరికి వచ్చి కాషాయ జెండాలు పట్టుకొని వచ్చి వీరిపై కర్రలతో, రాళ్లతో కొట్టి బూతు మాటలు తిడుతూ మరి దాడులు చేయడం జరిగింది. మరి మహిళలు స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. మరి బైన్సా నిజామాబాద్ ఆసుపత్రులు ఇప్పటి వరకు కూడా చికిత్సలు పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే రామారావు పటేల్ కానీ మరి ఇతర ప్రభుత్వ పరిపాలన అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన సంఘటన లేదు. ఎందుకంటే వీళ్ళు దళితులు, మరి కింది స్థాయి కులస్తులు అనే షాక్తో అక్కడికి వెళ్ళడం లేదు. మరి ఇప్పటికైనా మేము రౌండ్ టేబుల్, దళిత సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశము ఇప్పుడే జరిగింది. మరి సందర్భంగా మేము పలు ఆందోళన కార్యక్రమాలు పిలుపునిస్తా ఉన్నాం. యథావిధిగా వీళ్ళు జరుపుకున్నటువంటి విగ్రహ ప్రతిష్టాపన స్థలంలోనే తిరిగి బుద్ధ విగ్రహము ముదోల్ తహసీల్దార్ కార్యాలయంలో ఉందని తెలిసింది. ఆ బుద్ధ విగ్రహాన్ని వెంటనే తెచ్చి యథావిధిగా ప్రభుత్వ అధికారులు మరి ప్రజాప్రతినిధులు పునరాలోచించి అదే స్థలంలో బుద్ధ
విగ్రహ ప్రతిష్టాపన జరిపించాలని కోరుతున్నాం. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ప్రజాప్రతినిధుల ఇళ్లను మరి ప్రభుత్వ అధికారుల ఇళ్లను ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మా ఆవేదన వ్యక్తపరుస్తున్నాం. మా మహిళలను చీరలు గుంజి రైగలు గుంజి అవమానపరిచారు, మరి రొమ్ములపై కర్రలతో గుద్ది అవమానపరిచారు. కాబట్టి వారిని వెంటనే గుర్తించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలని, వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై భీమ్. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం రాళ్లబోరేగాం గ్రామం లోపల బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నటువంటి మాలకులస్తుల మీద ఆ ఊర్లో ఉన్నటువంటి వీడీసీ మరియు సర్పంచ్ భర్త ఎర్ర మురళి ఒక నేతృత్వంలో ప్రజలందరినీ రెచ్చగొట్టి దాడి చేయించినటువంటి ఘటన జరిగింది. ఆ దాడిలో దళిత మహిళల మీద అవమానకరమైనటువంటి దాడులు జరిగినాయి. దళిత యువకుల మీద కూడా దాడి జరిగింది. బౌద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి మాయం చేశారు. కానీ దానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈ దాడిని దళిత బహుజన ప్రజా సంఘాలుగా మేము అందరం ఖండిస్తున్నాం. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంగా టీఎన్జిఓస్ భవన్ లోపల దళిత బహుజన ప్రజా సంఘాలతో ఒక విశాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అన్ని సంఘాలకు సంబంధించిన నాయకులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఎక్కడైతే బౌద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసి మాయం చేశారో అదే చోట అదే చేతులతోని బౌద్ధ విగ్రహాన్ని తీసుకొచ్చేసి చాలా గౌరవప్రదంగా ప్రతిష్ఠించాలని చెప్పేసి అన్ని సంఘాలుగా మేము ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఆ బౌద్ధ విగ్రహాన్ని మాయం చేశారో ఆ విగ్రహాన్ని వాళ్ళే అధికారికంగా అక్కడ తీసుకొచ్చేసి బౌద్ధ విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. పునఃప్రతిష్ఠించాలి, బౌద్ధ విగ్రహాన్ని కూల్చిన చోటే. అలాగే ఈ డిమాండ్ మేర ఎక్కడెక్కడైతే దాడులు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అమాయక దళిత మహిళల మీద పురుషుల మీద 15 మంది మీద అక్రమ కేసులు పెట్టారు. ఈ తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలని కూడా మేము కోరుతున్నాం. రద్దు చేయాలి, అక్రమ కేసులు వెంటనే. ఈ డిమాండ్లను మనం రద్దు చేసేంత వరకు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దళిత బహుజన ప్రజాస్వామిక శక్తులతోని ఆందోళన కార్యక్రమాలు చేస్తాము. ప్రభుత్వానికి వినతులు ఇస్తాము. హక్కుల కమిషన్లకు కూడా మేము వినతులు ఇస్తాము. మా నిరసన ప్రదర్శనలు అన్నీ జరుగుతాయి. ఈ నెల 30 తారీఖు లోపల బుద్ధుని యొక్క విగ్రహాన్ని అక్కడ కనుక ప్రభుత్వం ప్రతిష్ఠించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 30 తారీఖు వరకు మా యొక్క ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి. 30 తారీఖు వరకు కనుక బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించకపోతే దళిత బహుజన ప్రజా సంఘాల యొక్క మద్దతుతోని మేమే అక్కడికి వెళ్ళి బౌద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము. దానికి కావాల్సిన అన్ని న్యాయసమ్మతమైనటువంటి పోరాటాలు చేస్తాం. చాలా ప్రజాస్వామికమైన పోరాటం ద్వారా చేస్తున్నాం కనుక జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఈ బోరేగాంకు సంబంధించినటువంటి బుద్ధ విగ్రహంకు సంబంధించిన విషయం మీద చాలా లోతుగా ఆలోచించి వెంటనే బౌద్ధ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం కోసం కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలని ఈ సందర్భంగా దళిత బహుజన సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమానికి పూనుకుంటాం. ఈ నెల 30 తారీఖు ఖచ్చితంగా చలో రాళ్ల బోరేగాం అనే కార్యక్రమం ఉంటుంది. ఈలోపు ఖచ్చితంగా అధికారులు ఈ కార్యక్రమం పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఈ చలో రాళ్ల బోరేగాం, చలో రాళ్ల బోరేగాం. మే 30 తారీఖున చలో రాళ్ల బోరేగాం, మే 30 తారీఖున చలో రాళ్ల బోరేగాం. పోరాడదాం దళితులపై దాడులకు వ్యతిరేకంగా. ప్రతిష్ఠించకుండా మన బుద్ధ భగవాన్ని మనమే, ప్రతిష్ఠించకుండా మన బుద్ధ భగవాన్ని మనమే. పోరాడదాం అక్రమ కేసులు ఎత్తేసేంత వరకు, పోరాడదాం అక్రమ కేసులు ఎత్తేసేంత వరకు. వర్ధిల్లాలి దళిత బహుజన ఐక్యత. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.